సన్నబియ్యాల వరకు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు ఇస్తాం. విద్య వైద్య రంగాన్ని మెరుగుపరుస్తాం. మొత్తం అటకెక్కించిపోయింది ఆయన. విద్యలో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి అంటే దాదాపు 200 కోట్లు దాన్ని పెట్టడం అంటే అధునాతన సౌకర్యాలు సంకేతంతో మనం స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. హాస్పిటల్స్ మొత్తం నిర్వహణ చేశారు, ప్రైవేట్ కట్టదటం చేశారు. ఇవాళ మళ్ళీ ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు ప్రక్షాళన చేసి దాన్ని బలోపేతం చేస్తాం. ఈ ఉద్యోగాలు 65,000 ఉద్యోగాలు ఇచ్చారు. వీళ్ళు చెప్తా పోతే ఇంత మహత్తరమైన కార్యక్రమాలు జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి మార్పు ఏమో అయినా బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ యొక్క విధి విధానం మాట్లాడే అవసరం లేదు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయి చాలా సందర్భాలు చెప్పాను. ఉనికి కోసం ఏదో తాపత్రయపడుతుంది తప్ప బీఆర్ఎస్ ఇంకా ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోవట్లేదు. అక్కడ 3 ముక్కల ఆట నడుస్తామండి. కవితకి కేసీఆర్కి, కవితకి కేటీఆర్కి, కేటీఆర్కి హరీష్ రావుకి అసలు ఏమాత్రం సొగసకుండా ముబ్బడిగా అక్కడ ఇబ్బందులు పడతారు. ఇవన్నీ తెలుసుకుని కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైంది. ఈ దశలో ఆ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి? ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. అదే మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పుకుంటే బాధికారుల కంటే ప్రజలు నమ్మే పరిస్థితి. ఇంకా మతం పేరిట వచ్చిన బీజేపీ పార్టీ ఎప్పటికప్పుడు మతాన్ని రెచ్చగొట్టడం, దేశభక్తులు మేమే అనుకునే విధంగా చూసుకోవడం, మోడీ గారి చెప్పండి ఇంకా చాలా అర్థమైపోయింది. యుద్ధంలో మనం ఏది ఊహించాము, ఏది జరిగిందో మీ అందరూ తెలుసు. దేశ ప్రజలు స్ట్రైక్స్ మొదలైనప్పుడు చాలా రకాలు ఊహించుకున్నారు. తీరా చూస్తే ఆశించే మేరకు ఫలితం రాలేదు. దేశవ్యాప్తంగా మోడీ గురించి బాగా ఊహించుకొని బాగా కళ్ళగన్న ప్రజలే ఇవాళ దిక్కు చూసిన పరిస్థితులు పడిపోయినారు. యుద్ధంలో మన సైనికులు విరోచిత పోరాటం చేసింది. అయినప్పటికీ అమెరికా జోక్యం చేసుకోవడం ఇది ఇంటర్నల్ మ్యాటర్. పాకిస్తాన్, ఇండియా ఇంటర్నల్ మ్యాటర్. అమెరికా జోక్యం అలౌ చేసినామంటే మనం వీక్ అయిపోయాడు. సో ఆశించిన మేరకు ఫలితం రాలేదనేది స్పష్టం. అందుకే కాంగ్రెస్ పార్టీ అడిగింది, ఈ స్ట్రైక్స్ వల్ల మనం కోల్పోయింది ఏంటి, మనం సాధించింది ఏంటి, అది క్లారిటీ ఇవ్వలేకపోతాం. కేంద్ర ప్రభుత్వం డీలా పడిపోయింది. అంటే 5 ఏళ్ల పాటు అయినే ఉంటాను కన్ఫర్మ్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి మార్చారని పదే చెప్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? జనాలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మార్పు అని ఊరికే ప్రజల్లో కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న కూడా బీజేపీ నాయకుడు మిత్రుడే కానీ అసలు ఏం మాట్లాడే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే ఉన్నాయి. ఆ ఒకటున్న పార్టీ అక్కడి నుంచి వచ్చి మాత్రం ఎందుకు కలుస్తుంది? అంటే మాకు ఇప్పుడు ఎవరు అవసరం లేదు. యువ నాయకుడు ఉన్నాడు, బాబు చక్కటి పాలన నడుస్తూ ఉంది. మంత్రివర్గ సభ్యులు, సీనియర్లు, ముఖ్యమంత్రి గారు మంచి కలయికతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దృష్టి అంతా ప్రజల యొక్క అవసరాలు తీర్చడం, ప్రజలకి మనకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. మాకు లేని బాధ మీకెందుకు? మేము, మా ముఖ్యమంత్రి, మా మంత్రులంతా కూడా సఖ్యతతో మా ఎజెండా ఒకటే. ఎన్నికలకు ముందు మనం ఏమేమి వాగ్దానం ఇచ్చామో అవి పూరించండి. ఆ దశగానే ప్రయత్నం జరుగుతూ ఉంది. మా దగ్గర ఏ సమస్య లేదు. వారెందుకు సమస్య ఇచ్చుకుంటూ తెలియదు. మనము ఈ కాస్ట్ సెన్సస్ గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఇండియాలో మీరు చూశారు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఆదేశాలు పార్టీ దేశంలో మొట్టమొదటిసారిగా కుల సర్వే చేశాం. 42% రిజర్వేషన్ ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఆలోచన, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ ఏమైంది? మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం జరిగింది క్యాబినెట్. దాని అర్థం ఈ విజయం ఎవరిది? రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. ఈ విజయం రాహుల్ గాంధీ గారిది, ఈ విజయం కాంగ్రెస్ పార్టీ, ఈ విజయం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మేము కదా దిక్సూచిగా మారింది వాళ్ళ దేశానికి. మేము తీసుకున్నటువంటి కార్యక్రమం వాళ్ళ దేశం మొత్తం తీసుకోబోతాం. ఇంకా తెలంగాణ
రోల్ మోడల్గా మారింది. తెలంగాణ మోడల్ని ఇలా దేశం అనుసరిస్తూ ఉంది.